హరి ఓం. నిన్నట్లాగే మనం వందే మాతరం నినాదంతో ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత నిన్ను నీ వెలుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చెవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది, ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ధరణికి గురువు కావాలి అంటే ఆత్మవిద్యలో ప్రతిష్ట పొందాలి, మామూలు విద్యల్లో కాదు. ఆత్మవిద్యలో ప్రతిష్ట పొందాలి, స్థిరంగా ఉండాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి, స్త్రీలైనా పురుషులైనా. ఆ బ్రహ్మచర్యానికి ప్రతీక మనం ఇక్కడ ఎవరి పాదాల సన్నిధిలో కూర్చున్నామో ఆ అయ్యప్ప స్వామి ప్రధాన ప్రతీక. సంపూర్ణ బ్రహ్మచర్యం. అందుకని ఆయన గురించి, ఆ దీక్ష గురించి కార్యకర్తల కోరిక మేరకు 2 మాటలు చెప్పి నేను అసలు విషయంలోకి ప్రవేశిస్తాను. 1000 యుగాల నుండి మన వేదములేమి వచించుచుండే, 1000 యుగాల నుండి మన వేదములేమి వచించుచుండే. ఆ తీయని మాటలే ఇప్పుడు దీక్షల రూపము దాల్చే. ఇష్టదేవం అనేటువంటి భక్తి కావ్యంలో అయ్యప్ప స్వామి గురించి నేను రాసినటువంటి పద్యం ఇది. 1000 యుగాల నుండి మన వేదములేమి వచించుచుండే, ఆ తీయని మాటలే ఇప్పుడు దీక్షల రూపము దాల్చే. ధర్మమున్ నెయ్యము చిత్త ధర్మమున్ నెయ్యము చిత్త నిగ్రహము నీతి పవిత్రత నేర్పునట్టి. ధర్మమున్ నెయ్యము చిత్త నిగ్రహము నీతి పవిత్రత నేర్పునట్టి. మా అయ్యప్ప స్వామి పాదములకు ఆదరమొప్ప నమస్కరించెదన్. శ్రీ అయ్యప్ప స్వామి పాదములకు ఆదరమొప్ప నమస్కరించెదన్. ఆధునిక కాలంలో అయ్యప్ప దీక్ష సాధించిన ఘన విజయం నేను ఎప్పుడూ తలుచుకొని పొంగిపోయే మాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కులభేదాలు పోగొట్టి భగవంతుణ్ణి దీక్షతో కొలవడానికి కులం అవసరం లేదని చెప్పిన ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష. అన్ని కులాల వాళ్ళు కలిసి దీక్ష చేస్తారు, అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేస్తారు. ఈ స్ఫూర్తి కొనసాగాలి. మళ్ళీ కార్తీక మాసం రాగానే ఎవరి వర్గం వారు విడిపోకూడదు. అందరికి కలిపి భోజనం పెడితేనే మేము వస్తాం, లేదా రామని చెప్పాలి, అంతే. అదే ఆధ్యాత్మికత, అదే స్ఫూర్తి. కులాల పేరు మీద, వర్గాల పేరు మీద మనం విడిపోయిన తర్వాత దేవుని గురించి తెలుసుకోవడం అనవసరం. తెలుసుకున్న ఉపయోగం ఏం లేదు. ఎవరి కులం వారికి గొప్పది, ఎవరి ఆచారాలు వారికి ఉంటాయి. అన్ని ఆచారాల్లోనూ గొప్ప విషయాలు ఉన్నాయి. దాన్ని పాటించడం వరకు ఎప్పుడూ ఒకటే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. అదే తత్వం అంటే లెక్క. మన పిల్లలకి పెళ్లి చేసినా, మన ఇంట్లో ఏమి ఆచారాలు, ఏం వ్రతాలు, నోవులు ఏం చేసినా మన కులాచారం ప్రకారమే చేసుకుంటాం.
కొన్ని ఆచారాలకైతే మన బంధువుల్నే పిలుస్తాం, వేరే వాళ్ళకి పిలవరు. బ్రాహ్మణుల్లో ఉపనయనం అయితే ఊళ్ళో అందరినీ పిలిచి సంతర్పణ చేయరు, అది బ్రహ్మోపదేశం. అది బ్రహ్మోపదేశం. బ్రాహ్మణులనే పిలుస్తారు, దగ్గర బంధువులనే పిలుస్తారు, అందరినీ పిలిచి సంతర్పణ చేస్తే ఉపనయనం కాదు అది. అలాంటివి కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అది బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రం, దాని పవిత్రత దాన్ని. అటువంటి ఆచారాలు పాటించడానికి, వివాహాలు చేసుకోవడానికి, అనుబంధాలు పెంచుకోవడానికి మన ఆచారాలు మనకున్నాయి. ఒక్కసారి గడప దాటాము అంటే రాజకీయాలు సహా అన్ని విషయాల్లోనూ కులాతీతంగానే మనం ఆలోచించాలి. అలా ఆలోచించడానికి ఇవాళ అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, సత్యదీక్ష, శివదీక్ష, రామదీక్ష, శ్రీ వెంకటేశ్వర దీక్ష, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా వస్తాయి. ఇవన్నీ బాగా సాయం చేస్తున్నాయి. వాటి వల్ల మనం ప్రధానంగా స్వామి మనకు నేర్పుతున్నది ఏమిటి అంటే, వాటి వల్ల ధర్మము, నెయ్యము, చిత్త నిగ్రహము, నీతి, పవిత్రత. ధర్మంగా బతకడం అనేది నేర్చుకోవాలి. భక్తుడు అనగానే పెద్ద పెద్ద బొట్లు పెట్టడం, నిలువు బొట్టు, అడ్డబొట్టు, అది ఇది చెప్పడం, నాకు ఇంకో బొట్టు వాడిని చూస్తే అసహ్యమనడం. ఇక నీకు భక్తి ఎందుకు పని లేక? దేవుడంటే నీకేమర్థమైంది కనుక? కట్టు బొట్టు ఆచారాలకు ఒక పరిమితి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికిన్ అని సాగరఘోష కావ్యంలో పద్యం రాశాను. వేషాలు, భాష, సంప్రదాయాలు ఎప్పుడు జాతి జాతికి భిన్నంగా ఉంటాయి. మనం మాట్లాడినట్టు జర్మనీ వాడు మాట్లాడు, వాడు భాష వేరు. మనం కట్టుబట్ట ఉన్నట్టే వాళ్ళు ఉండవు, కానీ వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. మానవత్వ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటే అందరూ ఒకటే. ఇవన్నీ ఎందుకు అంటే మైండ్ నీడ్స్ వెరైటీ, మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది ఎప్పుడూ కూడా. అందుకని మన కట్టుబొట్టు మనకుంటాయి, ఎవరి సంప్రదాయం వారు పాటించాలి. స్వీయ ఆచరణ, సర్వ ఆదరణ, అదే వైదిక ధర్మం. సర్వ ఆదరణ, అన్నిటినీ ఆదరించాలి. మనం దేన్ని ఆచరించాలి? మన వంశ పరంపరగా ఏదో వస్తుందో దాన్ని ఆచరించాలి, అంతే లెక్క. అదే ధర్మం. ఆ కులవృత్తిని, ఆ ధర్మాన్ని పాటిస్తే నిజానికి నిరుద్యోగ సమస్య ఉండదు, ఎవరు కులవృత్తి వారు చేస్తే. దానికి ఒక ధర్మం ఉంటుంది. వ్యాపారం చేస్తున్నాం, లాభం ఎంత వేసుకోవాలన్నది ఒక పద్ధతి ఉంది. 100 రూపాయల వస్తువుకి 10 రూపాయలు లాభం వేసుకోవచ్చు, 25 రూపాయలు లాభం వేసుకోవచ్చు. 100కి 1000 లాభం వేసుకుంటే నమ శివాయ, నువ్వెంత భక్తుడివైనా సరే అయిపోయినట్టే లెక్క. వీడు నడుస్తున్న వ్యాపారాలన్నీ అంతే, 100కి 1000. అసలు లాభానికి లెక్క అనేది లేదు, ఎంత వీలైతే అంత వేసేయి, పోతాడు అవతల కస్టమర్. మళ్ళీ మనమే పూజలు చేస్తాం, మనమే తిరుపతి తిడతాం, మనమే మోకాళ్ళ మీద తిడతాం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నవ్వుకుంటాడు. ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి? ఇక్కడేమో నాకు మొక్కులు ఏమిటి? అంత లాభం ఎలా వేసుకుంటాం? అసలు లాభానికి లెక్కలేదా? అసలు వినియోగదారులను దోచుకోవడమేనా? మనకు ఉన్న అయిన ఖరీదు మీద 10%, 10%. ఇప్పుడు మనుస్మృతిలో చెప్పిన మాట, పోనీ ఇప్పుడు అది కుదరదు, 25%. 100 రూపాయల వస్తువుకి 125, 130 వేసుకుంటే సరిపోతుంది. 100కు 100, 1000, వీలు ఎంత వీలైతే అంత, దానికి లెక్కలేదు ఇంకా. మళ్ళీ మనమే దేవాలయాల్లో ఆభరణాలు చేయిస్తాం, అన్నీ చేయిస్తాం స్వామి, ఈ డబ్బుతోటే. అందరూ ఆలోచించాలి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. మళ్ళీ పిలవాలని నేను ఎప్పుడూ అనుకోను. మీరు మళ్ళీ పిలవకపోతే మా ఇంట్లో ఫిల్టర్ కాఫీ తాగుతూ కూర్చుంటాను నేను, నాకు ఏం బెంగలేదు. అయినా నాకు ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ పిలుస్తున్నారు ఇవే మాటలు చెప్పించుకోవడానికి. పైగా డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకుంటున్నారు, ఎంతకు విచిత్రంగా ఉందో. నేనే ఊరికే చెప్పను, నా లెక్కలు నాకు ఉంటాయి. అలా చెప్తే కుటుంబాలు నడవు ఇక్కడ. ఇక్కడ మాకేం పెన్షన్ లేవు, టెన్షన్లు తప్ప ఇక్కడ. అది ప్రైవేట్ ఉద్యోగం, అది కూడా 15 ఏళ్ళు అయింది మానేసి. 2008లోనే మానేశాను. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతాం. 50 ఏళ్ళ వయసులోనే మానేసాం. ఏదో 2 కాళ్ళు అందులో ఇందులో పెట్టుకోవాలి, ఏదో ఒకటి నేర్పుకుంది. మరి అటువంటి మన ఆదాయం మనకు ఉండాలి, తప్పేం లేదు ఇక్కడ. కానీ చాలా ఖచ్చితంగా మాట్లాడతాం, ఎందుకంటే చాలు, ఉన్నది చాలు, ఇంకేం అక్కర్లేదు. కానీ ఇదే లెక్క మన వ్యవసాయదారులకు చెప్పక్కర్ల, వాళ్ళకి మిగిలింది ఏముంది కనుక ఆత్మహత్యలు తప్ప, వాళ్ళకి చెప్పక్కర్లేదు. వేరే పండింది ఏముంది కనుక అప్పులు మిగిలాయి. ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు అందరూ ఆలోచించాలి దయచేసి. మన ఆదాయానికి, మన వ్యాపారంలో లాభానికి ఒక హద్దు ఉండాలి, పద్దు ఉండాలి, దానికి లెక్క ఉండాలి. అది 10%, 25%, 100కి 100%, 100కి 200% కాదు. అదే ధర్మం అంటే. అది లేనప్పుడు ఎందుకు దీక్షలు? నెయ్యము అంటే స్నేహం, అందరితోనూ స్నేహంగా ఉంటున్నావా, ఎక్కువ తక్కువ లేకుండా. ఒరే అని ఎవరిని పిలవాల్సిన అవసరం మనకి లేదు, బాగా దగ్గర బంధువు అయితే తప్ప, మనకంటే చిన్నవాడైతే తప్ప. ఏ కులం వాడిని మనం ఒరే అని పిలవడానికి మనకు హక్కు లేదు. అందరినీ కనీసం ఏమండి అనాలి, లేదా ఏమయ్యా అనాలి. భుజం మీద చేసి మాట్లాడడానికి నీకు అభ్యంతరం ఏమిటి? అదే నెయ్యం.
నెయ్యం అనే మాటకి నెయ్యి కూడా ఉంది. అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం చాలా ఇష్టం. నెయ్యి అంటేనే నెయ్యం, స్నేహం. సంస్కృతంలో స్నేహం అంటారు, తెలుగులో నెయ్యి అంటారు. చిత్త నిగ్రహం దీక్షల్లో ముఖ్యంగా వచ్చేది ఏమిటంటే ఆ 40 రోజులైనా 20 రోజులైనా 30 రోజులైనా మనస్సును నిగ్రహించుకోవడం. ఆ దీక్షాపరులైన వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోతాను. మనకి ఇది సాధ్యమా అనుకుంటాను. 4 గంటలకు లేస్తారు, చన్నీళ్ళు స్నానం చేస్తారు. ఇది ఊళ్ళో మరేమన్నారు, శరీరమే అసలు ఎలా తట్టుకోవాలి. 4 గంటలకు లేకపోయి నేల మీద పడుకుంటారు, చిన్న తువ్వాలంటే తీసుకుని. అలా అలా నేల మీద పడుకోవడం ఏమిటి? చలికాలంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడేమో వేడి నీళ్ళు కూడా ఖచ్చితంగా చన్నీళ్ళే స్నానం చేస్తారు. అలాంటి చన్నీళ్ళు స్నానం చేస్తే అలవాటు అయ్యేది ఏమిటంటే, నిండా మునిగిన వాడికి చలి ఏమిటని చన్నీళ్ళు స్నానంలో గొప్పతనం ఏమిటంటే, ముందు 2 చెంబులు పోసుకునేవాడికే చలి, 3వ చెంబు నుంచి మహా సరదాగా ఉంటుంది అది. అది అలవాటైతే కష్టాలు అలవాటైతే 2-3 కష్టాలు వచ్చే వరకు మామూలుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. 4వ కష్టం వచ్చాక దాని ముందు ఇదంతా అయిపోయాయి, తేలిగ్గా ఎదుర్కొంటాడు. ఇంకా అంచేత కష్టాలు వచ్చిన కొద్దీ అనుభవం పెరుగుతూ ఉంటుంది బాగాను. లోపల శిలా విగ్రహం ఉంటుంది, భగవంతుడు ఎలా తయారు చేస్తారు దాన్ని. ఎన్ని రాతి దెబ్బలు పడిందండి, ఎన్ని ఉలి దెబ్బలు పడిందండి, ఎన్ని శుచి దెబ్బలు పడిందండి, ఎన్ని పడితే ఆ రాయి రాముడుగా అయిందండి. మన జీవితం కూడా అంతే. దెబ్బలు తగిలిన కొద్దీ మనం భగవతత్వం నేర్చుకుంటామమ్మా, గట్టి పడతాం ఖచ్చితంగా. దెబ్బలు తగలాలి. మనం కావాలని కోరుకోవద్దు, కానీ వచ్చిన దాన్ని భరించాలి. ఇదివరకు ఏదో పెద్ద గట్టి దెబ్బ తగులుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకోటి ఏదైనా దెబ్బ తగిలితే దాని ముందు ఇదెంత అంటాం, ఒక దెబ్బతో పోయే అనుభవం. అదే చిత్త నిగ్రహం. మనసుతో నిగ్రహించుకుంటే అన్నీ సాధ్యం అవుతాయి. నీతి ముఖ్యంగా కనీసం 40 రోజులైనా పవిత్రంగా ఉంటారు. ఏమి దుర్వ్యసనాలు ఉన్నవాడు కూడా పొరపాటును కూడా సీసాజోలికి వెళ్ళడం. తర్వాత వేరే విషయం, 41వ రోజుని మొత్తం 41 సీసాలు లాగించవచ్చు, అది వేరే విషయం. అది వారి హృదయ చిత్తశుద్ధికి సంబంధించిన విషయం. నేను మాట్లాడితే బాగుంటుంది. మొత్తం 41 వేసేసేవాళ్ళు ఉన్నారు. ఇంకెందుకు మరి దీక్ష ఆలోచించాలి. ఈ 40 రోజులైనా 20 రోజులైనా, ఎందుకంటే 40 రోజులు మనం ఇది ముట్టుకోకుండా ఉండగలిగాం కదా, తర్వాత ఉండలేమా? అది ఇంకో 40 రోజులు కొనసాగించాలి. దీక్ష కొనసాగించక్కలా, సీసా కొనసాగించకుండా ఉంటే చాలు. దీక్ష మానేయచ్చు, దుర్వ్యసనం కొనసాగించకుండా ఉంటే చాలు. లేదు కోపం తెచ్చుకునేది, ఒక మంచి కోపదారి మనుషులు ఉంటే పెద్దానికి కోపం వస్తుంది. 40 రోజులు నిగ్రహంగా ఉండు, తర్వాత చూద్దామని చెప్పి బయదవై 10 రాళ్ళు దగ్గర పెట్టుకో, తర్వాత కొట్టడానికి అక్కడ పెట్టుకో. 40 రోజులు అయ్యకూడదు. కానీ 40 రోజులు అయితే ఏమనిపిస్తుంది అంటే, ఈ రాళ్ళని అనవసరం, ఈ రాళ్ళతో ఏదైనా దేవుడు బొమ్మ చేయగలమా అని ఆలోచిస్తాం. అది దీక్ష వ్యవహారం. దీక్ష భక్తి అంటే అది. నువ్వు కొట్టడానికి పెట్టుకున్న రాళ్ళతో దేవుడు బొమ్మ తయారు చేసి, అంటే నీ కోపం దైవాకృతి ధరించింది. అది కూడా భక్తే. ఏ భావం, ఏ ఉద్వేగం ఏది వచ్చినా దాన్ని దాచిపెట్టుకుంటే కనీసం కొన్ని రోజుల పాటు దమనం చేత, శమనం చేత కానప్పుడు దమనమేనా మంచిది అంటారు వేదాంతంలో. శమనం అంటే మనస్సును నిగ్రహించుకోవడం, శాంతి. దమనం అంటే మనస్సు కదా, కాళ్ళు చేతులు నిగ్రహించుకో, అది కూడా మంచిదే. ఒక భావావేశం వచ్చిందనుకోండి ఎవరికైనా, ఇంట్లో పోల్ చేస్తాను చంపేస్తాను అంటున్నాడు, వాడిని ఒక 2-3 గంటల పాటు ఇంట్లో పెట్టి తాళమేయండి, ఆ మర్డర్ ఆగిపోతుంది. ఎవడు చంపుతాడు అక్కడ? ఆ పరుపు మీద పడుస్తాడు కత్తెట్టి, దూదంతా బయటికి లాగుతాడు. ఆ కాస్త వేడి చల్లారాక శుభ్రంగా ఒక బిందె నీళ్లు పోసేస్తే గొడవ తెలిపోతుంది. ఆ టైంలో వాడిని వదిలిపెట్టి నిజంగా చంపేస్తాడు వాడు వెళ్ళి. తర్వాత వాడు చంపబడిన వాడిని అయ్యాం, ఇంకా వాడు పైకి పోయాడు, వీడు లోపలికి పోయాడు, బయటికి రాడు. వీడు 25 ఏళ్ళైనా బయటికి రాడు, వాడైనా ఏమో పైకి పోయాడు. అంటే క్షణికావేశంలో మనం చేసేవన్నీ ఏమవుతున్నాయి? ఈ నీతి, ధర్మం, చిత్త నిగ్రహం ఉంటే ఈ దీక్షల పేరు మీద అవన్నీ ఆగుతాయి. కనీసం దమనం, ఇంద్రియ ముందు కాళ్ళు చేతులు ఆపుకుందాం, మాట ఆపుకుందాం, నోటి మీద ప్లాస్టర్ వేసుకుందాం. ఎవరన్నా తిట్టాలనిపించింది, ఇప్పుడు ఏదో 6:15కు తిట్టాలనిపించింది, 8:15కు తిడదాం అని 2 గంటల్లో ప్లాస్టర్ వేసుకున్నాం. 2 గంటల్లోగా నీలో నువ్వు ఆలోచించుకుంటే ఈ తిట్టి ప్రయోజనం లేదని అర్థమైపోతుంది. వెంటనే ఉపయోగం లేదు, ఎందుకు దండగా, మళ్ళీ వాళ్ళు తిట్టాం మనం తిట్టాం. పైగా ఇప్పుడు తిట్లు మామూలుగా లేవు, ఫేస్బుక్లో పెడుతున్నారు బయటికి. అవి మళ్ళీ 1000 మందికి తెలుస్తాయి. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఏ మాట బయటకు వచ్చినా ప్రమాదమే. అందుకే నా చిత్త నిగ్రహం, నీతి, పవిత్రత,
సమాజానికి దూరంగా వెళ్ళిపోవడం కాదు దీక్ష అంటే. నేను పవిత్రంగా ఉన్నాను కాబట్టి వేరే పని ఏది చేయను. ఒక్క మాట దీక్షాపరులందరికీ మొహమాటం లేకుండా చెబుతున్న శాస్త్రంలో చెప్పిన మాట, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించి తీరవలసిందే. ఏ దీక్షాపరుడైనా ఎగ్గొట్టడానికి వీలు లేదు. అది దీక్ష ఒప్పుకోదు ఖచ్చితంగా. నువ్వు దీక్ష వాయిదా వేసుకో, బాధ్యత చేయాల్సిందే. కుటుంబ బాధ్యతలు మానేసి నువ్వు దీక్ష అని ఎగ్గొట్టావంటే అయ్యప్ప స్వామి కాదు ఏ స్వామి నేను క్షమించను. కుటుంబ బాధ్యతే ముఖ్యం. ముఖ్యంగా పితృకార్యాలు పెట్టేవాళ్ళు అస్సలు మానకూడదు. దీక్షనే మానజాలు కానీ పితృకార్యం మానకూడదు, అది మళ్ళీ రాదు. అలాంటివన్నీ మనం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఇంకో కొత్త పిచ్చి సెంటిమెంట్ కూడా తయారైంది. ఎవరైనా ఇంట్లో ఎవరైనా గతిస్తే మరణిస్తే ఆ పేరు మీద మొత్తం ఏడాది అన్నీ మానేయడం. బాగా సౌకర్యంగా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని. సుఖంగా మానేసి ఉంటే కాఫీ మానరు, టీ మానరు, మినపరొట్టి మానరు, తేనె మానరు, ఎదురు వాళ్ళని తిడ్డం మానరు, ఇవన్నీ మానేస్తారు. ఇక్కడ మా మామగారు పోయారండి, నీ వల్ల పోయాడు, ఏం చేస్తావు ఇక్కడ? ఉండలేకపోయాడు. ఇంక ఏదో వంక ఈ గుళ్ళోకి వెళ్ళొచ్చు. గుళ్ళోకి మీ మామగారికి సంబంధం ఏంటి? ఎవరికైనా సరే శాస్త్రం చెప్పిన మేల 10 రోజులే ఉంటుందండి. 11వ రోజు శుద్ధి అంటారు. బ్రాహ్మణులకే శుద్ధి, మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టుకుంటారో నాకు తెలియదు. బ్రాహ్మణులకు ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళకు ఉండేదే 10 రోజులు, అంతకంటే 11వ రోజు మైలు కాదు శుద్ధి. సపిండీకరణం అని ఈ పోయినవాడి యొక్క పిండాన్ని ముందుండే 3 పిండాల్లో కలుపుతారు. లేకపోతే పోయినవాడికల్లా పిండం పెట్టడం పడితే 32 పిండాలు పెట్టాలి, వీడికి పిండం కూడా పెడతాడు. అందుకని సపిండీకరణం అని ఒకటి ఉంటుంది మాకు. 11వ రోజున చేస్తారు. అంటే అప్పటికి 3 పిండాలు పెడతాడు తండ్రితో కలిపి. ఇప్పుడు ఈ పెట్టాయని పోయాడు, సమస్య అది. ఇప్పుడు వీడు కొడుకు పెడతాడు. అంటే ఇప్పుడు 4 పిండాలు అయితే రేపొద్దున వీడిపోతే మళ్ళీ మనవడొస్తే 5 పిండాలు. ఎన్ని పిండాలు ఇక్కడ? అందుకని ఏం చేస్తారు, 3వ రూపం అని ఉంటుంది, ఆదిత్య రూపం అంటారు దాన్ని. రుద్ర రూపం, వసురూపం, ఆదిత్య రూపం. ఆ మొదటి పిండం తండ్రిది రుద్రరూపం, ఆ పైది తాతది వసురూపం, మొత్తం అదే ఆదిత్య రూపం. ఆ ఆదిత్య రూపం దాన్ని నిజంగా ఆదిత్య రూపంలో కలిపేసి ఈ తండ్రి పిండాన్ని రెండో దాన్ని మూడో దాంట్లో కలిపి మొత్తం మీద 3 పెడతారు అక్కడ. దీన్నే సపిండీకరణం అంట. ఇది శుద్ధి. అక్కడ ఏదో ఆబ్దికం మైలు కాదు, ఆబ్దికానికి మైలు అవసరం లేదు. ఆబ్దికం ఒక పవిత్రమైన కార్యం, దానికి మైలు ఏమిటి? మైలు అంటే బ్యాక్టీరియా. దయచేసి ఆలోచించండి, బ్యాక్టీరియా తప్పితే ఏం లేదు. మైల గురించి అంత విచిత్రంగా మాట్లాడాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ మైలలో పెళ్లి మాటలు ఎక్కడా లేదండి. మాట్లాడకూడదని 10 రోజులు అంతే. ఓ ఏడాది పాటు ఆపేస్తారా? ఏమవుతుంది? మాట్లాడకూడదని ఎవరు చెప్పారు? నిశ్చితార్థాలు పెట్టుకోకూడదు, పెళ్లి చూపులు చూడకూడదు, లేదా పెళ్లి చేసుకోకూడదు. అందుకని మాట్లాడుకుందుకే. ఏ శుభమైన మాటలు మాట్లాడుకోకుండా 12 రోజులు గడిపామనుకోండి, అన్ని వంకర మాటలు వ్యాఖ్యానాలు మిగులుతాయి. అందుకే గరుడ పురాణం చదవమన్నారు. లేదా ఖాళీగా కూర్చొని ఉండలేడు కదా ఎవడో, ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇక్కడ ఈ చెత్త కంటే అది నయం కదా. అంటే అశుభం పేరు మీద శుభాన్ని పరిహరించడం, శుభం పేరు మీద అశుభాన్ని పరిహరించడం శాస్త్రాల్లో ఎక్కడా లేదండి. శుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక, భగవద్గీత 12వ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా చెప్పినమాట. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక. దేనికి ఎక్కువ సంతోషించకుండా, దేనికి ఎక్కువగా దుఃఖపడకుండా, నిమిత్త మాత్రంగా తన పాత్ర ఏదో తాను చేస్తూ ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. అశుభ పరిత్యాగి, శుభానికి అశుభానికి కూడా తాను చేయవలసింది ఏదో చేస్తాడు తప్పితే ఏడుస్తూ కూర్చోడు, లేదా పగలబడి నవ్వుతూ కూర్చోడు, గర్విస్తూ కూర్చోడు. ఈ శుభం ఏదో తనింట్లోనే జరిగిందని మాట్లాడు. ఇక్కడ ఈ భగవద్గీత అంతా చదువుతాం, సౌందర్యలహరి అంతా చదువుతాం, లలితా సహస్రం చదువుతాం. పారాయణ మహిమ చెప్పమని అడుగుతారు. నాకు ఎంత విచిత్రంగా ఉండదు. పారాయణకి మహిమ ఏమిటమ్మా? ఒక్కో శ్లోకం అర్థం తెలుసుకుని ఆచరించి అవగాహనతో ఆచరిస్తే మహిమ ఉంటుంది. నేను 1000 మందిలో బద్దలు కొట్టు చెబుతున్నా, కేవలం పారాయణ 100 ఏళ్ళు చేసినా సరే నువ్వు ఆచరణలో పెట్టకపోతే మొత్తం దండగా. నన్ను మన్నింతురుగాక, మీకు నచ్చినా నచ్చకపోయినా సరే. మనకి ఇది నచ్చదు. ఏదిలో నువ్వు ఎంత పాపాలు చేసినా పర్వాలేదు, పారాయణ ఆ మాటలు నేను బతుకుండగా నా నోట రావమ్మా, అనుమానం లేదు ఇక్కడ. అది దగా మాట, అది మోసం. అది మన మనఃప్రవృత్తి చాలా ముఖ్యం. నువ్వు పారాయణ మొత్తం మానేసినా పర్వాలేదు, పాపం చేయడం మానేయి, ఇంట్లో వాళ్ళని తిట్టడం మానేయి, తగాదాలు మానేయి, ద్వేషాలు మానేయి. అవి మానరు. అవి అలాగే కొళ్ళబెట్టుకుని పారాయణ చేస్తారు. నమశివాయ. దీనికి మహిమ. ఇది పెద్ద విచిత్రం. ఇది నేను ఇదే దండం పెట్టి కోరుతున్నాను. 2వ రోజుగా 24 గంటల్లో నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. 16 కాగితాలు వచ్చాయి, 36 ఫోన్లు వచ్చాయి. అది చెప్పండి, ఇది చెప్పండి. నేను శకుంతలోపాఖ్యానం చెప్పడానికి వచ్చాను, ఇంకేమీ చెప్పను. ఇక్కడ నాకు ఎవరు సలహాలు ఇవ్వకండి. ఏం చెప్పాను అది ఒకటే చెబుతాను. దాంతోపాటు నాకేం చెప్పాలనిపిస్తే చెబుతాను.
మీ విషయాలన్నీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. ఇక్కడ మనకేమిటంటే ఏదో పట్టేస్తుంది మనసుకి. ఇక్కడ దాని మహిమ చెప్పాలి. ఏముంటుంది మహిమ? ఎక్కడి నుంచి ఉంటుంది? శ్లోకాలు కంఠస్థం చేస్తే మహిమ, నీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఆ శ్లోకంలో ఉన్న అర్థం తెలుసుకోవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి. అప్పుడు దాని మహిమ వెంటనే 24 గంటలు కాదు, 24 నిమిషాల్లో కనిపిస్తుంది ఇంట్లో. మన మనస్సు మారితే మాట మారుతుందండి. మాట మారితే ప్రపంచం మారుతుంది. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మన మాటలు మారాలి, మన మనస్తత్వాలు మారాలి, మన వ్యాఖ్యానాలు మారాలి. దుర్వ్యాఖ్య చేయడం కంటే నోరు మూసి కూర్చోవడం మంచిది. మాట్లాడే ముందే ఇది ఉపయోగపడుతుందా అందరికీ? ముందు ఇంట్లో అందరూ ఎవరు బాధపడిన మాట నేను మాట్లాడుతున్నా అని మాట్లాడాలి. మనకు తోచిందల్లా మాట్లాడేసి ఏదైనా మాట్లాడచ్చు అంటే కుదరదు. ఇక్కడ మంచిది. ఏది చదువు, ఏం చేసాం, ఏం ఆచరించాం? ఆచరించాలంటే ముందు అవగాహన కలగాలి. అవగాహన అంటే అర్థం తెలియాలి. ముందు చదువుతున్న దానికి అర్థం తెలియకుండా మహిమేమిటండి? మహిమల గురించి దయచేసి తాపత్రయపడకండి. ఇంత కథ ఎందుకండి చెప్పడం? శకుంతల కథ మొత్తం నేను పారాయణ చేసి మీ చేత చదివిస్తే అయిపోయా. దానివల్ల పెళ్ళిళ్ళు అవుతాయంటే మరీ మంచిది. నాకు 3 కట్నాలు వస్తాయి. ఇక్కడ రుక్మిణీ కళ్యాణంలాగా శకుంతల కథ విన్న వారి ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి. 1 కాదు 6 పెళ్ళిళ్ళు అవుతాయంటే ఇంకా ఎక్కువ వస్తాయి. ఏంటవుతాయి పెళ్ళిళ్ళు? ఎందుకు అవుతాయమ్మా? చెప్పుకుంటున్న కథ ఏమిటి? పెళ్ళి అనేది ఏమిటి? ప్రేమ అనేది ఏమిటి? శారీరక వ్యామోహం ఏమిటి? దాంట్లో ఉండే ఇబ్బంది ఏమిటి? పడేదేమిటి? ఇది అర్థం చేసుకుంటే ముందు జీవితం బాగుంటుంది. మనం దేన్ని అనుసరించకుండా, ఆచరించకుండా కేవలం చదవడం వల్ల పుణ్యం రావాలని కూడా స్వార్థం అంటారు. దాన్ని పచ్చి స్వార్థం. అది బద్ధకం అన్నమాట. ఆచరించడానికి బద్ధకం, అవగాహనకి బద్ధకం, అర్థం తెలుసుకుందుకు బద్ధకం. చదవడం వల్ల ఏదో వచ్చేయాలి. ఏమొచ్చేస్తుంది? నోరు నొప్పెడుతుంది ఎక్కువ చదివితే. రోజుకు ఒక్క శ్లోకం అర్థం తెలుసుకోండి, దాన్ని అవగాహన చేసుకోండి, దాన్ని ఆచరించండి. 3 రోజుల్లో మీ ఇంట్లో శుభాలే జరుగుతాయి. ఎందుకంటే మన మనస్సు మారింది. సప్తఋషులు మన ఇంటికి వచ్చి కాళ్ళు కడిగించుకున్నా మన ఇంట్లో ఏ శుభం జరగదమ్మా. నేను శాస్త్రాలు చదివే చెబుతున్నా. ఇంట్లో ఉన్న దంపతులు, పిల్లలు మనస్సు మార్చుకుని సత్ప్రవర్తనతో ఉంటే 7 నిమిషాల్లో ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. దీనికి స్పందించినందుకు మీకు ధన్యవాదాలు. రంగప్రవేశం చేస్తున్నాం. ఇవాళ శకుంతల కథలో ప్రవేశించే ముందు మనం కాళిదాసుని గురించిన ప్రార్థన ఒకటి చేస్తాం. నిన్న వ్యాసుడిని గురించి చెప్పాం, ఇవాళ కాళిదాసు, రేపు నా అన్నయ్య గారు, 3 కథ తీసుకుంటున్నాం. దూరప్రాంత సుదూర దేశములయందున్ కాళిదాసీయమై పేరుగొన్న శకుంతలంజదివి. కాళిదాసు రచించిన శకుంతల కథకి అభిజ్ఞాన శాకుంతలానికి ఒక మహాయోగం పట్టింది. అది కాళిదాసుకు తెలియదు, తర్వాత పట్టింది. అది ఈ ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోకి అనువాదమైంది ఆ నాటకం. అన్ని భాషల్లోకి, మారుమూల ప్రాంతాల్లో ఉండే భాషల్లో కూడా. అప్పుడు పాశ్చాత్య దేశాల్లో విచిత్రాలు జరిగాయి. దూరప్రాంత సుదూర దేశములయందు కాళిదాసీయమై పేరుగొన్న శకుంతలం జదివి. ఏ విద్వాంసుడో ఎక్కడో ఔరా నాట్యము చేశానంట. ఏ విద్వాంసుడో ఎక్కడో ఔరా నాట్యము చేశానంట. కవితావ్యాసంగ సంగంబునన్ దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషలు ఆటంకమా. దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషలు ఆటంకమా. కవి అయినా, కళాకారుడైనా, మాలాంటి వక్త అయినా, ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసి ఊరుకోవాలి. ఇంక దాని గురించి మాట్లాడద్దు. తర్వాత ఏం జరగాలనేది సమాజం చూసుకుంటుంది. కాళిదాసు ఆ పని చేశాడు, ఊరుకున్నాడు. ఆయన 7 గ్రంథాలు రాశాడు. అందులో 3 నాటకాలు, 4 కావ్యాలు. కుమార సంభవం, రఘువంశం, మేఘ సందేశం, ఋతువుల మీద ఒక కావ్యం. అలాగే నాటకాల్లో అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, ఇలా 7 గ్రంథాలు రాశాడు. 7 సప్తఋషుల జీవిత చరిత్రలాగా ప్రసిద్ధమైపోయినాయి. ఏ కథ ఆధారం లేకుండా ఆయన సొంతంగా కల్పించిన కథలు కూడా ఉన్నాయి ఇందులో. అభిజ్ఞాన శాకుంతలానికి ఆధారం ఉంది, వ్యాసభారతం ఆధారం ఉంది. దాన్ని ఆయన నాటకీయమైన మార్పులు చేశాడు. అదేది లేకుండా సొంతంగా కల్పించాడు కొన్ని. అవి వెళ్ళిపోయాయి. ఆయన కవితా ప్రతిభ
అది ఎటువంటిదంటే దూర ప్రాంత సుదూర దేశములయందు, దూర ప్రాంతాల్లో చాలా దూరంలో ఉండేటువంటి దేశాల్లో. అప్పట్లో లండన్ వెళ్ళాలంటే బారిస్టర్ చదివిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అప్పుడు మొక్కపాటి నరసింహం గారి నవల బారిస్టర్ పార్వతీశం చదివితే అర్థమవుతుంది. 2 నెలలు పట్టేది వాళ్ళలో వెళ్ళాలంటే. అందుకే బ్రాహ్మణుల్ని సన్యాసుల్ని సముద్రయానం చేయొద్దన్నారు. చాదస్తం పెట్టుకోకూడదు. ఎందుకు చేయొద్దన్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ హాయిగా చేయొచ్చు, అందరూ చేయొచ్చు. స్వామీజీలు చేయొచ్చు, పండితులు చేయొచ్చు, బ్రాహ్మణులు అందరూ చేయొచ్చు. సముద్రయానం దోషం కాదు, పిచ్చి వదిలిపెట్టండి. అప్పుడు ఎందుకు చేయొద్దన్నారు అంటే వాళ్ళలో వెళ్ళాలి, విమాన మార్గాలు లేవు, 2 నెలలు పడుతుంది. ఈ 2 నెలల్లో బ్రాహ్మణుడు లంగడనెళ్ళు కూర్చున్నాడు, సంధ్యావందనం చేయడానికి ఉండదు వాళ్ళ మీద. కాబట్టి ఏమనుకుంటాడు, 2 నెలలు చేయకపోయినా ఏం జరగలేదంటే ఓకే అని మానేస్తాడు ఇంటికి వచ్చాక. అందుకే పెడతాను. 2 నెలలు చేయలేదు ఏమైంది అని మానేస్తాడు బద్దకించి. తన కులధర్మం వదిలేస్తాడు, వృత్తి ధర్మం వదిలేస్తాడు. ఒక జపం తపం చేసేటువంటి సర్వసంగ పరిత్యాగి అయిన పీఠాధిపతి సన్యాసి ఓడెక్కాడు అనుకోండి, 2 నెలలు ఆయనకి జపం తప్పితే ఇంకేం కుదరదు, అది తాగడానికి మనస్సు ఒప్పదు. ఎందుకంటే ఎంతసేపు చేస్తాం. అక్కడ తోటి ప్రయాణికులు ఉంటారు, వాళ్ళందరితోనూ ఓడ డెక్క మీద గెడతాడు. ఆడాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, మనస్సు గాడి తెప్పుతుంది, దుష్యంతుల శకుంతల తయారవుతుంది. ఇంక సన్యాసం ఉండదు. అందుకని వెళ్ళొద్దన్నారు. ఇంకోటి కూడా ఉంది, ఈ దేశానికి స్వార్థం. మన వ్యక్తిగత స్వార్థం అంటే దేశానికి ఒక స్వార్థం ఉంటుంది. ఇలాంటి మేధావులు మహానుభావులందరూ విదేశాలకు వెళ్ళిపోతే భారతమాత ఏమైపోవాలి, భారతమాత ఏమైపోవాలి. అందుకని పూర్వీకుల నిబంధన పెట్టారు, సముద్రం దాటొద్దు అని. ఇవాళ దాటితే ఏమవుతుందో అందరికీ తెలుసు. బాగా మేధావి ఎవడన్నా ఉంటే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటాడు. కష్టపడి పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ గల్ఫ్లో దుబాయ్లో ఉంటారు. ఇక్కడ తెలివితేటలు లేనివాడు పనిబద్ధకమైన వాడు ఉంటాడు. అందుకే మనకు గవర్నమెంట్ ఆఫీసుల్లో సహా అన్ని చోట్ల ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఒక కేసు తెమలడానికి 30 ఏళ్ళు పడుతుంది, తెమలటం లేదు. ఇది ఈ దృష్టిలో పెట్టుకున్న పూర్వవాడు సముద్రయానం వద్దన్నారు. మేధాశక్తి అంతా అక్కడికి వెళ్ళిపోతే ఈ దేశం ఏమవుతుందండి? మరి వ్యక్తికి స్వార్థం ఉన్నప్పుడు, కుటుంబానికి స్వార్థం ఉన్నప్పుడు దేశానికి ఉండద్దా? అటువంటిప్పుడు కాళిదాసు లాంటి కవులకి మరి నన్ను వెళ్ళనివ్వరు విదేశాలు, నన్ను వెళ్ళొద్దంటారు, నా కావ్యం వెళ్ళకపోతే నేను ఇంత రాశాను కదా అంటే అది భగవంతుడు చూసుకున్నాడు నిజంగానే. ఆయన కావ్య నాటకాల యొక్క అభిజ్ఞాన శాకుంతలం లాంటి ప్రతిభలు విని ఇక్కడ ఇంగ్లీషు వాళ్ళు తర్వాత ఆ నాటకాలన్నీ చదివారు, ప్రదర్శించుతుంటే చూశారు. అయ్య బాబోయ్ ఇది మా భాషలో లేదని వాళ్ళు అనువాదం చేశారు. అలా అనువాదం చేసిన ఇంగ్లీషు నాటకాన్ని జర్మన్ కవి గోధే ఆయన ఒక ఆయన విని చదివి అనువాదమే ఎంత బాగుంది, అసలు నాటకం ఎంత బాగుంటుందో అని కేవలం కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకం కోసం ఇండియా వచ్చి ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు. అది భారతదేశం, అది సంస్కృతం, అది కాళిదాసు. అందుకే ధరణికే గురువు అనేది భరత భూమి అని పాడాడు. దీనికోసం నేర్చుకున్నాడు. సిపి బ్రౌన్ గారు అందరికీ తెలుసు, కడప జిల్లా కలెక్టర్గా ఉండేవాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆయన తెలుగు ఎందుకు నేర్చుకున్నాడో తెలుసు, కేవలం వేమన పద్యాల కోసం నేర్చుకున్నాడు ఆయన. భిక్షుకులు వేమన పద్యాలు పాడుతూ ఉంటే అందరూ చప్పట్లు కొట్టడం వినడం, ఇంకోసారి పాడవయా అనడం చూసి ఏమిటిది అని ఆయనకి వచ్చిరాని తెలుగులో పక్క వాళ్ళని అడిగితే దాని భావం చెప్పాడు. భావమే ఎంత బాగుంది, పద్యం ఎంత బాగుందో అని ఆ భిక్షుకులందరినీ ఈయన సేకరించి వాళ్ళకి అన్నాలు పెట్టి ఆ పద్యాలన్నీ సేకరించి పండితులను పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాటాకుల మీద రాయించాడు. అది బ్రౌన్ గారు చేసిన సాహిత్య సేవ. లేదా ఒక వేమన పద్యం మనకి దక్కేది కాదు. వేమన పద్యమే కాదు, మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపురం లాంటి కావ్యాలన్నీ ఆ మహానుభావుడు పండితులను కూర్చోబెట్టి తాటాకుల మీద చివికిపోతే అక్షరాలన్నీ పూర్తి చేయించి అన్ని వాళ్ళ చేత పరిష్కారం అంటారు, ఆ పరిష్కారం చేయించి అచ్చు వేయించాడు. లేదా ఒక కావ్యం మిగిలేదు కాదు ఇక్కడ మేము చదువుకోవడానికి. తెల్లారు లేస్తే తెలుగు వాళ్ళందరూ బ్రౌన్ గారికి నమస్కారం చేయాలి. భాష మీద అంత అనురాగం ఎందుకు ఏర్పడుతుంది? వేమన పద్యం. ఈ పద్యాలు ఎంత బాగున్నాయి, మిగిలిన కావ్యాలు ఎంత బాగున్నాయో. అలాగా కాళిదాసు శాకుంతల నాటకానికి జర్మన్లో గోధే అనే కవిట ఆయన సంస్కృతం నేర్చుకుని అక్కడ సంస్కృతంలో చదివి ఆ సహజమైనటువంటి భాషలో ఆ ఆనందాన్ని పొంది ఆయన అయ్యబాయ్ శకుంతల 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 అని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే స్నానాల తొట్టులోంచి బయటకు వచ్చాడు. అది విషయం ఇక్కడ. అలా తిరుగుతున్నాడు దేశం అంతా. స్నానాల తొట్టులోంచి బయటకు వస్తే ఎలా ఉంటాడో తెలుసు, అలాగే తిరిగాడు. ఆయనకు ఒళ్ళు తెలియదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో అమెరికాలో అక్కడ ఉంటాయండి ఇప్పటికీ. వాళ్ళు తొట్టులో స్నానం చేస్తూ పుస్తకాలు చదువుతారు, సిగరెట్లు కాలుస్తారు. వాళ్ళకి ఆ స్నానం అనేది 2 గంటల ప్రక్రియ. మనం శివరాత్రి నాడే గంట చేయం, మిగిలినప్పుడు ఎక్కడ చేస్తాం? ఎప్పుడు విభూతి స్నానమే.
స్నానాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఆస్వాదిస్తారు వాళ్ళు ప్రతిదాన్ని. కాఫీ తాగితే ఆస్వాదిస్తారు. అమెరికా వాళ్ళు కాఫీ తాగుతారు కమ్మది, కోల్డ్ కాఫీ ఓ 3 గంటలు తాగుతారు వాడు, ఎంత తొట్టి పెట్టుకుని ఇక్కడ కుడితిగోలని తొట్టే, కాఫీ గ్లాసు కాదు అది, పక్కన పెట్టుకుని ఇక్కడి నుంచి మొత్తం ఫ్లారిడా నుంచి కాలిఫోర్నియా వెళ్ళే వరకు తాగుతూ ఉంటాడు వాడు. అదో సరదా. అలాగైనా స్నానాల తొట్టులో ఉండి నాటకం చదివిన వాడైనా శకుంతల ముఖ్యంగా వేటుకో తెలుసా? కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల తత్రాపి చతుర్థవంక తత్ర శ్లోక చతుష్టయం. ఈ కావ్యంలో ఉండే నాటకంలో ఉండే 4 శ్లోకాలు ఆయన విపరీతంగా ఆకర్షించి ఆ 4 ఇవాళ చెప్పుకుంటాం. మీరు అదృష్టవంతులు, మీరు వింటున్నారు ఇవాళ. శకుంతలను అత్తవారింటికి పంపుతూ కణ్వ మహర్షి మాట్లాడిన మాటలు ప్రపంచ సాహిత్యంలోనే అద్భుతమైన మాటలు. ఆ 4 శ్లోకాలు చదివి అసలు భారతీయుల వివాహం ఇలా ఉంటుందా? కన్న తండ్రి ఇలా బాధపడతాడా? తల్లి కూతురికి ఇలా బుద్ధులు చెబుతాడా? అత్తారింట్లో ఎలా ఉండాలో చెబుతాడా? అది కూడా చాలా లౌక్యంగా పద్ధతిగా, అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతినకుండా, తన ఆత్మగౌరవం దెబ్బతినకుండా, అవతలు చేసుకునే అల్లుడు ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఇంత పద్ధతిగా ఉంటుందా భారతీయత? ఏమిది అని అద్భుతంతో ఆయన పాపం దిగంబరంగానే వచ్చి నాట్యం చేసేట. ఏమిటంటే శకుంతల ఎంత బాగా రాశాడు. అప్పుడే మనవాడు ఉన్నాడు అక్కడ. మనవాళ్ళు తక్కువ వాళ్ళు కదా, మనకు వచ్చే ఎదవ సందేహాలే వస్తాయి. కాళిదాసు నాటకం మన ఇండియా వాడు ఒకటి కనపడగానే పాపం ఆ గోదే గారు అడిగాడు, వీడింత వంకర సమాధానం చెప్తాడని ఆయనకు తెలియదు పాపం. వాళ్ళు అమాయకులు. వాళ్ళు అన్నట్ట కాళిదాసు శాకుంతలం ఇందులోది మూలం ఎక్కడండి? భారతం, వ్యాసభారతం అన్నట్టు. మరి అంతే కదా. వెంటనే వ్యాసభారతమా, అది ఎన్ని శ్లోకాలు ఉంటుందంటే ఉంటుంది, కానీ దాంట్లో చాలా కల్పనలు అన్నట్టు. వీడికి ఎందుకండి ఈ గొడవ? ఇదే మన పెడబుద్ధి. 1700 శ్లోకాలు భారతం అని చెబితే ఆయన 1700 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉండే ఎపిక్స్ ఉంటాయి, ఒడిస్సీ, హోమర్, ఇవన్నీ కూడా. అవి ఏవి 1700 శ్లోకాలు లేవు అసలు. ఓ 25,000 ఉంటే గొప్ప. 1700 శ్లోకాల వ్యాసుడా? ఆయన కూడా మనిషా ఇంకేమన్నా? మాకు శ్రీమన్నారాయణమూర్తి అండి, మీకు మనిషే కానీ. వ్యాసుడు అంటే మనకి నారాయణమూర్తి. అవునా? భారతం అంత గొప్పదంటే ఏంటంటే అందులో చాలా కల్పనలు ఉన్నాయండి. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? శాస్త్రజ్ఞుడైన వాడు, విచక్షణ ఉన్నవాడు అలా మాట్లాడతాడు. పిచ్చి నమ్మకాల ప్రకారం మాట్లాడకూడదు. ఇక్కడ ఒక కావ్యం గురించి మాట్లాడుతున్నామంటే కావ్యంలో ఏది కల్పన, ఏది నిజమని కదా ఆలోచించింది. ఏది ఎంత బాగుంది, ఏది మన జీవితానికి ఉపకరిస్తుంది, ఈ 2 విషయాలే ఆలోచించాలి. అది నిజమా కల్పన? నీకు ఎందుకు ఆ గొడవ? ప్రపంచమే ఓ కల్పన అని చెప్పారు వేదంలో. ఇది కల్పన అంటే ఆయన అన్నట్ట భారతం కల్పన, పాపం నీరసపడిపోయాడు మనిషి అని ఆయన అన్నట్ట. భారతం నిజమైతే అద్భుతం, కల్పన అయితే పరమాద్భుతం. నోరు మూసుకోనట్టు అంతే లెక్క. అసలు ఇన్ని కల్పనలు ఎవడో చేయగలడా? ఇన్ని కథలు, ఇన్ని కల్పనలు ఎవడన్నా చేయగలడా? మా ఐరోపా దేశాలు మొత్తం మీద ఇటువంటి వాడు ఎవడూ లేడు. అంచేత మీరు అన్న రామాయణ భారతాలు నిజమైతే అద్భుతాలు, ఒకవేళ కల్పనలు అయితే మహాద్భుతాలు. మీకు నమస్కారం, మీ జాతికి నమస్కారం అన్నట్ట. అది పాశ్చాత్యుడు సంస్కారం. మనకది లేకపోతే అలాగ మన కావ్యాల పట్ల. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, చాలా శ్రమపడి చెబుతున్నా అనేక విషయాలు ఇందులో. కాళిదాసు చెబుతున్నాను, వ్యాసభారతం చెబుతున్నాను, నన్నయ్య భారతం చెబుతున్నాను. ఇవాళ పిల్లల మరి పినవీరభద్రుడి పద్యాలు కూడా వస్తాయి ఇవాళ. ఇన్ని ఎందుకోసం అంటే మన సాహిత్యం అంటే ఎటువంటిదో పెద్దవాళ్లతో పాటు యువతరానికి తెలియాలి, దేశభక్తి కలగాలి, దైవభక్తి కలగాలి. నా ఉద్దేశం అంతా. అందుకని ఆయన నాట్యం చేశాడు అంటే నాకు అనిపించింది. సాగరఘోష కావ్యంలో కాళిదాసు గురించి 10 పద్యాలు రాశాను నేను. దూర ప్రాంత సుదూర దేశములయందు కాళిదాసీయమై పేరుగొన్న శకుంతలం చదివి ఏ విద్వాంసుడో ఎక్కడో ఔరా నాట్యము చేసనంట. కవితావ్యాసంగ సంగంబునం దూరంబుల్ మతముల్ విదేశములు జాతుల్ భాషలు ఆటంకమా. కవిత్వము లేదా ఒక కళ, ఓ నాటకం, ఓ చిత్రకళ అనే దాన్ని మనం చూడడం ప్రారంభిస్తే అక్కడ ఈయన ఏ దేశం వాడు, ఈయన ఏ జాతి వాడు, ఈయన ఏ కులం వాడు, ఇటువంటి దరిద్ర ప్రశ్నలు వెయ్యకూడదండి. ఆ కళని మాత్రమే చూడాలి, ఆ కళని ప్రశంసించాలి. ఆ విశాల హృదయం కోసమే ఈ ప్రవచనం అంతా.